నీకు ఏదనిపిస్తే అది చెప్తున్నావు. అడిగితే మిగతా వాళ్ళలాగా ఇన్స్టింక్ట్ అని చెప్తావా? Not an instinct, but a perfect syndrome I could say. ప్రతి విషయం జరిగే ముందు ఏదో ఒక విషయం నాకు చెప్తూనే ఉంది, కానీ అదేంటని అర్థం అవట్లేదు. ఈ కేసులో ఇంకో యాంగిల్ కూడా ఉంది. కృష్ణమూర్తి ఫ్లాట్. కృష్ణమూర్తి వైశాలి గురించి ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి వైశాలి యాక్టివిటీస్ ఇక్కడి నుంచి నోట్ చేశారు కదా? అవును. E5, E6 and F6. ఇన్ని ఫ్లాట్స్, ఇన్ని బ్లాక్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్ లో పర్టికులర్ గా ఈ 3 ఫ్లాట్స్ లో వాళ్ళే వరుసగా చనిపోయారంటే హంతకుడు, సారీ, హత్యకి కారణమైన వ్యక్తి ఈ 3 ఫ్లాట్స్ లో ఏదో ఒక ఫ్లాట్ కి సంబంధించిన వాడే అయి ఉండాలి. E6 వైశాలి ఫ్లాట్ కి సంబంధించిన ఎవరంటే వైశాలి, బాలా ఫ్రెండ్ వికీ, వైశాలి ఫ్లాట్ కి ఫ్రీక్వెంట్ గా వచ్చేదే మిస్టర్ ఎక్స్. ఇందులో మనం స్ట్రైక్ అవుట్ చేయాల్సింది వైశాలి, బాలా. ఇక మిగిలింది వికీ అండ్ మిస్టర్ ఎక్స్. మూర్తి, వికీని ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయి. వైశాలి చనిపోవడానికి 1 month ముందు నుంచి తను ఎవరికి కాల్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి నాకు చెప్పు. ముఖ్యంగా వైశాలి మొబైల్ కాల్ చేశారని చెక్ చేయి. ఏది వదలుకో. ఓకే వాసు. ఎవ్రీ డెత్ హాస్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. ప్రతి చావుకి ఒక కారణం ఉంటుంది. వాసు, విక్కీ కాల్ లిస్ట్ చెక్ చేశాను. అతను ఎక్కువగా ఆఫీస్కి, ఇంటికి, బాల మొబైల్ నంబర్కి, తన ఆఫీస్ స్టాఫ్ హేమా నంబర్కి, వీళ్ళందరికీ కాల్ చేశాడే తప్ప మనం అనుమానిస్తున్నట్టుగా ఏమీ లేదు. అయితే మన నెక్స్ట్ ఫోకస్ మిస్టర్ ఎక్స్. వైశాలి చనిపోయేటప్పుడే తన చావుకి ఎవరు కారణం కాదని రాసి పెట్టి చనిపోయింది. అలాంటప్పుడు ఈ కేసుని ఎందుకు ఇంత పెద్దది చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. లైఫ్ లో మనం అనుకున్న ప్రతి విషయం జరగదు. కొన్ని విషయాలు క్షణాల్లో మారిపోతుంటాయి. ఆ యాంగిల్లోనే వైశాలి కేసుని చూస్తున్నాను. ఇక్కడి నుంచి చూస్తే సర్కిల్స్ అని ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టు అనిపిస్తుంది. అదే మనం దగ్గరికి వెళ్ళి చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి మిస్టేక్స్ దొరికితేనే ఒక క్లారిటీ వస్తుంది. హాయ్. సరే లోపలికి రా. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నిన్ను రావద్దని చెప్పానా? ఆ అక్క చనిపోయినప్పటి నుంచి పోలీసులు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. నిన్ను ఎంక్వైరీ చేస్తారని భయంగా ఉంది. భయపడడానికి ఏముంది? నేనేదో ఆవిని చంపినట్టు మాట్లాడుతున్నావు. నీకేం లేదు, నాకే ప్రాబ్లం. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. హే, ఏంటి వచ్చినప్పటి నుంచి పోపో అంటున్నావు? నేనే యాక్సిడెంట్ అయి 3 నెలలు హాస్పిటల్లో ఉండి ఈ రోజే బెంగళూరు నుంచి వచ్చాను. నీకు ఫోన్ చేస్తే రీచ్ అవ్వట్లేదు. ఏంటి నంబర్ మార్చేసావా? సరే, ఇప్పుడు నీకేం కావాలి? వాటర్ ప్లీజ్. ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. ఎన్నింటికి రమ్మన్నారు? ఈవినింగ్ 5 o'clock.
సార్ సుకుమార్ సార్, మీరు చెప్పిన పోలికలు ఉన్న అతను ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చి వెళ్తున్నాడు సార్. ఏ ఫ్లాట్ వచ్చారో చూసారా? ఏ ఫ్లాట్ తెలియదు సార్, కానీ కన్ఫర్మ్ గా ఈ బ్లాక్ సార్. వాడిని పట్టుకోకండి. జస్ట్ ట్రాక్ హిమ్ డౌన్ అండ్ కీప్ మీ ఇన్ఫార్మ్డ్. ఐ కమ్ రైట్ దేర్. ఓకే సార్, షూర్. మనం వెతుకుతున్న మిస్టర్ ఎక్స్ దొరికాడనుకుంటా. సార్ 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 ఎవరు సార్ మీరు? ఎవరింటికి వచ్చారు సార్? ఏంటి కొత్త? అవును కొత్త. వచ్చి ఎంట్రీ బుక్ లో సైన్ చేయండి. రండి సరే పద. రండి సార్. వాళ్ళు ఎటు వెళ్తున్నారో నాకు చెప్తా ఉంటాను. హాయ్. ఎంతసేపు వెయిట్ చేయమంటావు? మూవీ స్టార్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఓకే ఐమ్ సారీ. కమాన్ రా పద. హలో. హాయ్ రా, చెప్పరా. నేను థియేటర్లో ఉన్నాను. లేదు, తాను సినిమాలకి డిస్కోకి వర్కౌట్ అవ్వలేదు. ఇది కొత్త ఫిగర్. షో అవ్వగానే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఓకే బాయ్. Get up! Shit. తప్పకుండా తప్పకుండా చెప్పండి సార్.
హైలీ రెడిక్యులస్ అండ్ అన్యూజువల్. అపార్ట్మెంట్ కేసుని ఈ కేసుని లింక్ చేసి అనవసరంగా ఇష్యూ క్రియేట్ చేస్తారు. సో డోంట్ అలౌ ప్రెస్ రిపోర్టర్స్, వీడియోగ్రాఫర్స్ ఇన్సైడ్, ఓకే? ఎస్ సార్. అండ్ ఐ వాంట్ ఫుల్ రిపోర్ట్ ఆఫ్టర్ ద పోస్ట్ మార్టం. పెద్ద చెప్పావుగా మిస్టర్ ఎక్స్ దొరికితే అంతా సాల్వ్ అయిపోతుందని. ఇప్పుడు ఏమైంది? వాడు చచ్చాడు. దీనికేం చెప్తావు? నీళ్ళలో జారిపడి తలకి దెబ్బ తగిలింది కాబట్టి చనిపోయాడు. స్పాట్ లో నువ్వు ఉన్నావు. నువ్వు ఏమీ చెప్పట్లేదు. వాడికి ఏమైనా పిచ్చా సైకోనో వాడు? ఒకే కేసులో మొత్తం 4 వరుసగా చనిపోయాక కూడా మనం ఇలాగ ఆలోచిస్తే మనకే రప్పించి. మరి ఎవర్రా చెప్పు? హూ ఇస్ దట్ అక్యూజ్? చెప్తాను. మనం వెతుకుతున్న క్రిమినల్ ప్రాణాలతో లేడు, కానీ కొంతమందిని చంపేంత వరకు ఇది ఆగదు. వైశాలి, చనిపోయిన వైశాలియే మిగతా 3 చావులకి కారణం. ఇప్పుడు వరకు ఏదేదో చెప్పావు, ఇప్పుడు ఏదో చెప్తున్నావు. నేను నిన్ను నమ్ముతున్నాను. వైశాలి అని ఎలా చెప్తున్నావు? రే, చనిపోయిన 3 ఏదో ఒక విషయంలో తప్పు చేసుంటారు. వైశాలి చనిపోవడానికి వీళ్ళు డెఫినెట్ గా కారణం ఏంటారు. వీళ్ళు మాత్రమే కాదు, వైశాలి చావుకి ఇంకెవరెవరు కారణం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని కూడా వైశాలి ఖచ్చితంగా చంపుతుంది. తప్పు వాళ్ళదని నువ్వు అంటున్నావు. రమ్య కూడా ఒక విధంగా తప్పు చేసిందిగా, దాని గురించి మాట్లాడవే. లేదురా, తను తప్పు చేసి ఉండదు. ఏంటి తప్పు చేసి ఉండదు? లేదు. ఏంటి లేదు? నేను చెప్పనా? నువ్వు మొదటి నుంచే ఈ కేసుని తప్పుగా డీల్ చేస్తున్నావు. ఎంతమంది, ఎన్ని రిపోర్ట్స్, అంతమంది చెప్పినా నువ్వు వినట్లేదంటే ఎందుకో చెప్పనా? ఎందుకంటే నువ్వు వైశాలిని ఇంకా మర్చిపోలేదు. తను ఇప్పటికీ గుడ్డిగా ప్రేమిస్తున్నావు. అందుకే నిజం ఒప్పుకోలేకపోతున్నావు. ఒక పోలీస్ గా నీ డ్యూటీని కూడా సరిగా చేయట్లేదు. నిజమే, ఇంకా మర్చిపోలేదు. తన గురించి ఎంతమంది అయినా చెప్పని, ఈ రిపోర్ట్స్ ఏమైనా రాయని. నాకు తెలుసురా, నా వైశాలి తప్పు చేసి ఉండదు. ఆ రోజు నాన్న ఒక మాట కోసం నన్ను కాదు వెళ్ళిపోయింది. తప్పు చేసి ఉండదురా. ఐ స్టిల్ లవ్ హర్ అండ్ ఐ స్టిల్ బిలీవ్ హర్. వైజాగ్ లో నాకు ఫ్రెండ్ ఉన్నారన్నానే, వాళ్ళమ్మ. దేనికి దిగులు పడకండి, ఆపరేషన్ బాగా జరుగుతుంది. దివ్యని మేం చూసుకుంటాం. డాక్టర్ ఏమన్నారు? అన్ని టెస్టులు పూర్తయిన తర్వాత ఆపరేషన్ కి డేట్ ఫిక్స్ చేద్దాం అన్నారు. అమ్మా, నాకు ఆఫీస్ టైం అయింది. మీరు పోనీ ఆటోలో. పర్లేదురా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. బాయ్ దివ్య. హలో మూర్తి, అపార్ట్మెంట్ పాత సెక్యూరిటీ ఊరి నుంచి వచ్చేసారని చెప్పావే, ఎంక్వైరీ చేసావా? వాడిని ఎక్కడ ఎంక్వైరీ చేసావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? వాడిని ఎక్కడ ఎలా అడిగితే నిజాలు బయటకు వస్తే నాకు తెలుసు. సర్లే, నువ్వు ముందు వాడిని స్టేషన్ తీసురా, నేను అడిగా వస్తున్నాను. బ్రేక్ వేయలేనట్టుంది. నేను చూస్తూనే ఉన్నాను, కంట్రోల్ తప్పింది. నేరుగా వచ్చి గుద్దేశాను. పాపం. మనుషులకు చేతబడి చేసినట్టు ఈ అపార్ట్మెంట్ కి ఎవరో చేతబడి చేశారు. అందుకే ఇలా జరుగుతోంది. మన శాస్త్రి గారిని పిలిపించి సుదర్శన హోమం చేయిస్తే దోషమంతా పోతుంది. మీరు ఊరుకోండి సార్. ఈ బిల్డింగ్ ప్లానే తప్పు సార్. అసలు వాస్తు చూడకుండా కట్టారు. ఇలాంటివన్నీ పట్టించుకుంటే అపార్ట్మెంట్ ని తిప్పి పెట్టాలి, లేదా ఇక్కడి నుంచి పీక్కెళ్ళి ఇంకో చోట పెట్టాలి. మీకే తెలుసు కదా, మన అపార్ట్మెంట్స్ కి పోయిన సంవత్సరం ఉన్న వాల్యూ ఇప్పుడు లేదు. ప్రాక్టికల్ గా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో నిర్ణయించుకుందాం. నువ్వు ఉండు నందకుమార్, మనకేం చేయాలో తెలియకే కదా డీసీపీ గారిని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాం. ఆయన మాత్రం ఏం చెప్తారు సార్? జాగ్రత్తగా ఉండండి, ఇంటికి తాళం వేసుకోండి, ఎక్కువగా బయటికి వెళ్ళకండి, కాపలాగా మీకు మేముంటామని చెప్పి ఇంటికి వెళ్ళి పడుకుంటారు. ఇక్కడ మేము డే అండ్ నైట్ ఉండేది.
కొంచెం టైం కావాలి సార్. ఇక్కడ ఇంకొకరు చనిపోయే వరకు వెయిట్ చేద్దామా?